తీన్మార్ మల్లన్నపై మీ అభిప్రాయం ఏంటి సార్? తీర్మాన్ మల్లన్న కోసం చెప్పాలంటే మనకు ముందుగా మన కేసీఆర్ సార్‌కి చెప్పాలి. కేసీఆర్ ఏం చెప్పిండు అప్పుడు ఫస్ట్‌ల సోనియా గాంధీ దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి విలీనం చేస్తా అది ఇది అని చెప్పి ఆయన తెలంగాణ తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చిన తర్వాత సోనియా గాంధీని దొక్కేసిండు. ఈయననే ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ఈ ఇప్పుడు ఈయన కూడా తీర్మాన్ మల్లన్న కూడా ఎన్నో పార్టీలకు పోయిండు. టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఆయన తీసుకుపోయి కుక్కని కొట్టినట్టు కొట్టిర్రు. కొట్టి తీసుకుపోయి జైల్లో పడేసిర్రు. తర్వాత బీజేపీలోకి పోయిండు. బీజేపీలో కూడా ఏం పట్టించుకోలే. అయినా అయ్యో పాపం అని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఆయనకు ఒక మంచి ఉన్నతమైన స్థానం ఇచ్చింది. ఇస్తే ఆయన చేసేది చేసే పని ఏ విధంగా ఉంది చూసారా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టుకోని అన్నట్టు అయ్యో పాపం అని తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఇలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన చాలా అధర్మంగా మాట్లాడుతుండే ఆయన. ఇది చాలా నువ్వు అంగిలాంగ్ సిద్ధాంతం అన్నావు. ఏది నీ అంగిలావు? ఇలా అంగిలా ఏమో కానీ హెలికాప్టర్కే డబ్బులు ఇస్తున్నావు నువ్వు. హెలికాప్టర్లో తిరిగి అంత స్తోమత వచ్చింది. ఏ విధంగా వచ్చింది బిడ్డ నీకు? తీర్మానం మల్లన్న బీసీల సిద్ధాంతం పెట్టుకొని నువ్వు సంపాదిద్దాం అనుకుంటున్నావా? ఇది పద్ధతి కాదు. తీర్మానం మల్లన్న గారు అంగిలాన్ సిద్ధాంతం, ఛాయ సిద్ధాంతం అని ఏ సిద్ధాంతాలని పోయి ఇవాళ నువ్వు చేసిన పద్ధతి ఏంటి? హెలికాప్టర్ కోట్ల గాడించుకుంటున్నావు బీసీల పేరు చెప్పుకొని. ఒకటే సార్ బీసీలకు అధికారం ఇస్తా అంటే బీసీలను నేను ఇవాళ ఛాలెంజ్ చేసిన మల్లన్న గారు, బీసీలకు అధికారం ఇస్తే బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతావా? దమ్ముందా? నువ్వు చేస్తావా? నువ్వు అవుతావా? నీ స్వార్థం కోసం బీసీలను అన్యాయం చేస్తున్నావు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మల్లన్న గారు, మీరు బీసీలకు అవకాశం వస్తే బీసీని ఎవరినైనా ముఖ్యమంత్రి చేస్తావో చెప్పండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా.